మిస్టర్. సార్ నమస్తే సార్. మీ ఓనర్ ఎక్కడ? సార్ ఆఫీస్లో ఉన్నారు సార్. అర్జెంటుగా రమ్మని చెప్పు. ఈ లోకల్ నువ్వు వెళ్ళి మొత్తం అంతా చెక్ చేయి. వెళ్ళు. ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు? 50 మంది సార్. నీది డే డ్యూటీయా నైట్ డ్యూటీయా? డే డ్యూటీ సార్. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. మార్నింగ్. ఏదైనా తీసుకుంటారా సార్? దేనికి? ఏకంగా పైకి పోవడానికా? భలే జోకులేస్తారు సార్ మీరు. నో, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. అక్కడున్న బాటిల్స్ అన్ని శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించండి. శాంపుల్ సార్? ఎందుకు సార్? అవన్నీ నీకు అనవసరం. నోరు మూసుకున్న త్వర. కమాన్. సార్ 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 అసలు ఏం జరిగింది? ఎంతమంది చనిపోయారు? దీనికి మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు 4 చనిపోయారు. కొంతమందికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. రిపోర్ట్స్ వస్తే గానీ ఏం జరిగిందో చెప్పలేం. దేవాలయాల పక్కన, స్కూళ్ల పక్కన మద్యం షాపులు నడపకూడదని ప్రభుత్వం చెబుతోంది. అయినా వీళ్ళ బార్ పక్కన ఒక కాలేజ్ ఉంది సార్. వీళ్ళకి లైసెన్స్ ఎలా ఇచ్చారు సార్? మేము లా అండ్ ఆర్డర్ మాత్రమే చూస్తాం. ఈ లైసెన్స్లు, పర్మిషన్లు ఇచ్చేది ఎక్సైజ్ డ్యూటీ. వాళ్ళని విచారిస్తే నిజం బయటపడుతుంది. సార్ అయినా 21 సంవత్సరాల లోపల పిల్లలకి మద్యం అమ్మకూడదని ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళు చిన్న చిన్న పిల్లలకి మద్యం అమ్ముతున్నారు సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ హర్ష సార్. లుక్ హర్ష, చిన్న పిల్లలకు మందమ్ముతున్నట్టు ప్రూఫ్ ఉంటే వాడెవడైనా సరే బొక్కలో తోస్తా. ఓకే? అన్నపూర్ణ బార్లో కల్తీ మద్యం అమ్ముతున్నారని అందరూ చెబుతున్నారు సార్. వెనికిని బట్టి మనం ఎవరి మీద యాక్షన్ తీసుకోలేం. గెట్ ద ప్రూఫ్ అండ్ దెన్ ఐల్ అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. ఓకే? కానీ వీళ్ళు ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువగా అమ్ముతున్నారు సార్. లుక్ హర్ష, దట్స్ నాట్ మై జాబ్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి తెలుసుకోండి. సార్ ఆల్రెడీ 4 చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ బార్లో కల్తీ మోసాలు జరుగుతున్నాయి సార్. దీని వెనకాల ఏదైనా రాజకీయ అండ ఉందా సార్? ఈ బార్ ఓనర్ పైన మీరేం చర్య తీసుకుంటారు సార్? చూడు, ఇంతవరకు మా దగ్గర ఏ ఆధారం లేవు. శాంపిల్స్ ని టెస్ట్ కోసం ల్యాబ్కు పంపించాం. అవి రాగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం. హర్ష, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మైకులు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డమైన ప్రశ్నలు అడగటం కాదు, బాధ్యత గల పౌరుడిలాగా ప్రవర్తించండి అయ్యా. ఓకే? ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, టీవీలో అదే పదే రిపీట్ చేసి జనాల్ని రెచ్చగొట్టడం కాదు, వాళ్ళలో మంచి అవేర్నెస్ వచ్చే ప్రోగ్రామ్స్ చేయండి అయ్యా. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా చెప్పు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. ఓకే సార్? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీకు అరెస్ట్ చేసే దమ్ముందా? గుడ్, కమ్ విత్ మీ. మీరందరూ హర్షను చూసి గర్వపడాలి. మిస్టర్ హర్ష, నీలాంటి గట్స్ ఉన్నాడు ఛానల్కి ఒక్కడున్నా చాలయ్యా, సమాజం బాగుపడుతుంది. గుడ్ జాబ్. నువ్విచ్చిన ఈ ప్రూఫ్ తోని వాళ్ళంతూ చూస్తాను, వాళ్ళ తోలు తీస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. కీప్ ఇన్ టచ్. థ్యాంక్ యూ. సార్ రండి సార్, రండి. నాకు తెలుసు సార్ మీరు వస్తారని. మీకేం కావాలో కోరుకోండి, నేను తీరుస్తా. కానీ ఈ కేసు నుండి నన్ను బయటపెట్టండి సార్. నోట్లతో రేటు కట్టడానికి నేనేమన్నా సంతలో సరుకనుకున్నావురా? చెత్త నా కొడక. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు పించునోడిని, మంత్రిని మంత్రిని చేసి యంత్రాంగాన్ని నడిపించే తాంత్రికుడును. నేను తలుచుకుంటే నీ సూట్ కేసు సర్దించేస్తా. ఓ అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? వేలు నాకు చూపించడం కాదురా, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. నీలాంటి బచ్చగాళ్లను చాలా మందిని చూశాను. అరెస్ట్ హిమ్. బార్ని కూడా సీజ్ చేయండి. ఖాళీ. నాతో పెట్టుకుంటే ఏ కేసు లేకుండా ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. రాకేష్ అరే రాకేష్ నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూస్లన్నీ తర్వాత,
ముందు ఆ బార్ ఉన్న 2 పీకి జైల్లో పడేసిన తర్వాతనే నాకు ఏదైనా గుడ్ న్యూస్. నువ్వు అనుకున్నట్లే జరిగిందిరా. ఏం జరిగింది? ఆ బార్ ఓనర్ హర్ష అరెస్ట్ చేయించాడు. అవునరా, ఆ బార్లో జరిగే సీక్రెట్స్ అన్ని హర్ష అనే కమిషనర్ చూపించి బార్ ఓనర్ని అరెస్ట్ చేయించాడు. అంతేకాదురా, బార్ను కూడా సీజ్ చేయించారా. హా, నేను చేయాలనుకుంది హర్ష చేశాడా? పర్లేదులే, హర్ష గురించి నాకు తెలుసు. హర్ష ఏదైనా సాధిస్తాడు. సర్లే పద వెళ్దాం. హలో సార్. హర్ష, ల్యాండ్ మాఫియా కేసులో ఓ మినిస్టర్ వస్తుందని తెలిసింది. ఆ కేసు నీకు అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా డీల్ చేయి. నో ప్రాబ్లం సార్. ఈ హర్ష ఏది సీరియస్ గా తీసుకోడు. సీరియస్ గా తీసుకుంటే సిల్లీగా వదిలేయడు. నో ప్రాబ్లం సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.